నగరంలో జలుబు, తీవ్రమైన జ్వరం, తుమ్ములు, ఒళ్లునొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందిలో సాధారణ ఇన్ఫ్లుయెంజాతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ప్రధానంగా చిన్నపిల్లలు ఈ ఫ్లూ బారిన పడుతున్నారు. నిలోఫర్ సహా నగరంలోని పలు ఆసుపత్రులకు జ్వరం, దగ్గు, తలనొప్పితో వచ్చే చిన్నారుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పెద్దవారిలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, తేమతో కూడిన వాతావరణం ఈ వైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారింది. దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా విస్తరిస్తోంది. గాలి, వెలుతురు సరిగ్గా లేని గదుల్లో వైరస్ ఎక్కువసేపు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. ఈ సమయంలో పిల్లల విషయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలకు పుష్కలంగా నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు లాంటివి అందించాలంటున్నారు. డాక్టర్ల సూచన మేరకే పారాసిటమాల్ వాడాలి తప్ప సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్ కానీ సిరప్లు కానీ అసలు వాడకూడదని వివరించారు. 2 నుంచి 3 రోజులు దాటిన జ్వరం తగ్గకపోవడం, ఆయాసం, పాలు తాగకపోవడం, వాంతులు ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ సూచిస్తున్నారు. జలుబు, జ్వరం ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపకుండా ఇంట్లోనే విశ్రాంతినివ్వాలంటున్నారు. తరచూ చేతులు కడిగించడం, మాస్క్ ధరించడం అలవాటు చేయాలని వైద్యులు వివరించారు.